ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత आवाज दो आवाज दो आवाज दो ఎల్బీ నగర్ ఆయన నోటికి వచ్చినటువంటి అసలు మా నోరుతో అనలే అంత గలీజ్ మాటలు తిడుతున్నాడు. మా కార్మికులు ఈ కింది స్థాయి ఉద్యోగులు కార్మికులు కూడా అట్లాంటి భాష మాట్లాడారు. ఎక్కడి నుండో కోదారండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిందంట, వరంగల్ నుండి ఎక్కడి నుండో వచ్చిందంట. అసలు మాట్లాడడానికి రాదు. మీరు చెప్పండి, ఒక ఎంటమాలజిస్ట్ అయ్యి ఉప్పల్ పోయి ఆల్టర్నేట్ చేయాలని చెప్పిండు ఫాగింగ్లా. సరే మేము స్వాగతించినాం, ఆఫీసర్ చెప్తుంది కదా. మరి 4లా 5లా ఆల్టర్నేట్ ఎందుకు చేయలేదు? ఈరోజు నెల అవుతుంది. నోటికి ఎంత వస్తే అంత మేము నోరుతో చెప్పలేము అట్లాంటి చెడ్డ మాటలు కార్మికులని. తన ఇష్టం వచ్చినట్టు తన సొంత ఫ్యాక్టరీ అనుకుంటుండో ఏమో. ఇమీడియట్గా తనను సస్పెండ్ చేయాలి. సెప్టెంబర్ 7వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు డీజిల్ కూపన్లు అమ్ముకున్నారు. మాదక్త బాధప్తా లెటర్ మీద రాసి విత్ ఎవిడెన్స్ ఇంతమంది సంతకాలు పెట్టిస్తున్నాం కమిషనర్కి, విజిలెన్స్కి. తనని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. తర్వాత ఇంకెక్కడనైతే ఆల్టర్నేట్గా కాలేదో, ఇక్కడనే కాదు, ఈ ఎల్బీ నగరే కాదు, యావత్ జిహెచ్ఎంసీలు అంతటా కూడా ఆల్టర్నేట్ చేయాలి. చేస్తే అందరికి సమానంగా చేయాలి. ఒక దగ్గర ఆల్టర్నేట్ చేసి ఇంకో దగ్గర చేయకపోతే అంటే ఏడ పైసలు ఇవ్వకపోతే ఆడ చేస్తారా? న్యాయంగా పనిచేసే వాళ్ళు ₹1 ఇయ్యరు, బట్టెవాది చేసే వాళ్ళు ఏమైనా చేసిస్తారు. అందుగురించే నేను కుల్లా చెప్తున్నా, బాధప్తాను మొత్తం జిహెచ్ఎంసీలో ఇయ్యాల ఆల్టర్నేట్ చేయాల్సిందే ఎంటమాలజీలా. లేకపోతే హెడ్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.